హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాకు మంగళవారం సంత అండి. సంతలో ఉసిరికాయలు దొరికినాయి, పట్టుకొచ్చాను. కేజీ 140 రూపీస్ అండి. వీటిని ఉసిరికాయ పచ్చడి పట్టేసుకుందాం. ముందుగా ఉసిరికాయల్ని ఇలా వాటర్లో వేసుకొని కడుక్కోవాలండి. ఇలా శుభ్రంగా కడిగేసుకుని వాటర్ లేకుండా తీసేసి ఉసిరికాయలు ఆరబెట్టుకోవాలండి. ఇలా అన్ని కాయల్ని నీట్గా కడిగేసుకొని తడి లేకుండా ఆరబెట్టేసుకొని కొంతసేపు అయిన తర్వాత వీటిని నీట్గా తుడిసేసి సన్నగా చుట్టూ కట్ చేసుకోవాలండి. ఇవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ వస్తాం. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని తడి లేకుండా క్లాత్తో తుడిచేసుకుందామండి. ఈ ఉసిరికాయల్ని ఇలా వాటర్ లేకుండా అయిన తర్వాత నీట్గా ఇలా తడి లేకుండా తుడిచేసుకొని శుభ్రంగా అన్నీ నీట్గా చేసుకోవాలండి. తడి ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది, అందుకని చెప్పి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని చాకుతో చక్కగా 4 సైడ్స్ కట్ చేసుకుందాం తొనల్లాగా. ఇలా అన్ని ఉసిరికాయలు తడి లేకుండా తుడిచేసుకొని ఇలా కొద్దిసేపు ఆరబెట్టుకున్నామండి. ఇవి శుభ్రంగా ఆరిపోయిన తర్వాత వీటిని కట్ చేసుకుందాం. ఇలా ఆరిపోయిన ఉసిరికాయల్ని ఇలా కాయ తీసుకొని ఇలా పైన బ్లాక్గా ఉంటుంది కదండి మొదట్లో, దాన్ని కొంచెం ఇట్లా తీసేసి ఇప్పుడు వీటిని ఇలా తొనలుగా కనిపిస్తూ ఉంటాయి కదండి మనకి, ఆ ప్లేస్లో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఉసిరికాయని అన్ని వైపులా ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారాలన్నీ ఇందులోకి వెళ్ళి ఉసిరికాయ తొందరగా ఊరుతుందండి. ఇలా తొనలుగా అన్ని వైపులు కట్ చేసుకుంటాం, కానీ తొననేమి తీసేయమండి, ఇలా ఉంటుంది గింజతో పాటు. ఇలా అన్ని కాయల్ని కట్ చేసేసుకుందాం. ఈ ఉసిరికాయ ముక్కలన్నీ ఇలా కట్ చేస్తానండి. అంటే కాయకే ఉంటాయి కానీ ఇలా తొనాలు కట్ చేస్తాం అనమాట. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను బాండీలో. ఇలా ఆయిల్ కాగిన తర్వాత దీనిలో ఉసిరికాయలు వేసేసుకోవాలండి. కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకుని లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. తడి లేకుండా ఉండాలండి ఉసిరికాయలు. తడి ఉంటే మాత్రం ఆయిల్లో వేయగానే పేలుతాయి. తడి లేకుండా చూసుకోండి. ఇలా అన్నీ వేయించుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగిపోతాయండి. చూడండి మంచి కలర్ వస్తున్నాయి. ఇలా అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలండి. ఇప్పుడు మిగతాయి కూడా ఇదే ఆయిల్ వేసేసి వేయించేసుకుందాం. ఈ ఆయిల్ ఏం వేస్ట్ పోదండి, ఇది మనం పచ్చడి కలిపేసుకోవచ్చు దీంట్లోనే. ఇప్పుడు మిగతా ఉసిరికాయలు కూడా ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకుని వేయించేసుకుందాం. అన్ని ఉసిరికాయలు ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ ఆయిల్ కూడా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేస్తే ఈ ఆయిల్ ఆరిన తర్వాత మళ్ళీ మనం పచ్చడిలో కలుపుకోవచ్చు. ముందుగా చింతపండుని ఇలా పులిహోర పులుసు ఉడకబెట్టుకున్నట్టు ఉడకబెట్టేసుకొని చింతపండు గుజ్జు తీసుకోవాలండి. కేజీ ఉసిరికాయలకి 1 గ్లాస్ కారం తీసుకుంటున్నానండి. ఇది కల్లుప్పుని మిక్సీ వేసుకున్నాను మెత్తగా. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం.
నాకు ప్రతిదీ చేయడం వచ్చు కానీ కొలతలతో చెప్పడం రాదండి. అందుకని మీకోసం నేనే కొలతలు నేర్చుకోవాలి మీకు చెప్పాలంటే. ఈ గ్లాస్కి 30 వంతు ఉప్పు వేసుకుంటున్నానండి. కొద్దిగా ఊరిన తర్వాత చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇది కూడా వేసేసుకుందాం. చింతపండు ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని గుజ్జు తీసేసుకొని చల్లారిపోనివ్వాలి. కొద్దిగా మెంతులు కూడా వేయించేసుకుందామండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర విడివిడిగా వేయించేసుకుందాం. మెంతులు ఇలా ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్గా వస్తాయి. వేగినప్పుడు మీకు స్మెల్ వస్తుందండి. మెంతులు మంచి సువాసన వస్తాయి. ఆ స్మెల్ వచ్చినప్పుడు వీటిని పక్కకు తీసేసి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలానే ఆవాలు, జీలకర్ర కూడా వేయించుకోవాలి. మీకు ఇలా ఇక్కడ బ్రౌన్గా కనిపిస్తున్నాయండి. ఇలా బ్రౌన్గా వేయించేసుకోవాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే పాన్లో కొద్దిగా ఆవాలు కూడా వేయించేసుకుందాం. నేను కొద్దిగా ఆవపిండి, మెంతిపిండి కొంచెం తక్కువే వేస్తానండి, ఎక్కువ వేడి చేయకుండా ఉంటుందని. ఈ ఆవాలు కూడా ఇలా వేయించేసుకోవాలండి. చుట్టుపక్కల సౌండ్ వస్తుంది చూసారా, ఇంకోసారి ఎగురుతాయండి ఆవాలు. ఈ ఆవాలు ప్లేట్లో తీసేసుకుందాం. మళ్ళీ ఇదే పాన్లో కొద్దిగా జీలకర్ర వేయించుకుందాం. ఈ జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత పొడి చేసేసుకుందామండి. జీలకర్ర కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టేసుకుందాం. ఆరిపోయిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. పచ్చడికి ఏది వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇలా మెత్తగా పొడి చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ పొడిని ఇందులో కలిపేసుకుందాం. ఉప్పు, కారం, ఈ మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి ఇలా బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా కచ్చా పచ్చా నూరుకొని వేసుకుందాం. ఇలా ఒక 2 పెద్ద ఉల్లిపాయలని మిక్సీలో వేసేసుకొని కచ్చా పచ్చాగా నూరేసుకుందామండి. ఎల్లుల్లిపాయలు ఇలా కచ్చా పచ్చా చేసుకొని ఇందులో కలిపేసుకుందామండి. చింతపండు గుజ్జు కూడా ఆరిన తర్వాత దీనిలో కలిపేసుకొని ఉసిరికాయ ముక్కలు కూడా కలిపేసుకుందామండి. ఈ పొడిలోనే మనం ఇందాక ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ కూడా పోసేసుకుందాం. ఆయిల్ చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, పచ్చడి నిల్వ ఉంటుంది. నిల్వ పచ్చడిలో ఉప్పు, ఆయిల్ సరిపడా లేకపోతే మాత్రం పచ్చళ్ళు బూజు వచ్చేస్తాయండి. ఇందులో ఇంకా మనం చింతపండు గుజ్జు ఒక్కటి వేసుకోవాలండి. అది కొద్దిగా వేడిగా ఉందని నేను కలపలేదు. ఈలోపు ఇందులో ఉసిరికాయ ముక్కలు కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉసిరికాయలు వేసేసుకుందామండి.
వీటిని ఈ గుజ్జులో చక్కగా ఒక 2-3 డేస్ ఊరనిస్తే ఊరిన తర్వాత ముక్కలకి చక్కగా పట్టుకుంటుందండి. మూడో రోజు మనం టేస్ట్ చూసుకొని మనకి ఏం సరిపోకపోయినా మళ్ళీ కలుపుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో ఉసిరికాయ పచ్చడి. ఇందులో చింతపండు వేసేసుకుంటే మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. మా పిల్లలకి ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఆరోగ్యానికి కూడా ఉసిరికాయ పచ్చడి చాలా మంచిది. రోజు ఒక ఉసిరికాయ ముక్క తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. కారం ఉప్పు వేసినప్పుడే పసుపు కూడా కలుపుకోవాలండి. నేను పసుపు వేయడం చూపించడం మర్చిపోయాను మీకు. వేసేసి ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలి. చింతపండుని ఇలా గుజ్జులాగా తీసుకోవాలండి. ఎందుకు ఇది ప్లేట్లో వేసాను అనుకుంటారేమో, తొందరగా ఆరుతుందని నేను ప్లేట్లో వేసానండి గుజ్జు. నేను వీడియో తీసుకుంటున్నాను కాబట్టి మీకు తీయడం ఎలాగో చూపించడానికి అవ్వట్లేదు. ఇదిగోండి ఈ జలిగిన్లో వేసి నేను ఇలా గుజ్జు చేసుకున్నాను. ఇది ఆరిపోయిన తర్వాత ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జులో మనం ఆరబెట్టుకునే చింతపండు గుజ్జు ఉంది కదండి, అది కూడా కలిపేసుకుందాం. ఏది వేడివేడిగా వేయొద్దండి, అన్నీ ఆరబెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వేరే దేంట్లో కన్నా తీసి పెట్టేసుకొని 3 డేస్ తర్వాత మళ్ళీ కలుపుకొని ఉప్పు కారం సరిపోయినాయో లేదో చూసుకుందామండి. నేను చక్కగా ఇంకో బాక్స్లోకి మార్చేసి స్టోర్ చేస్తానండి. ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో మీకు ఆయిల్ సరిపోయిందా లేదా అని ఏం అక్కర్లేదండి. మనం ఇప్పుడే కలుపుకున్నాం కదా, ఇది రేపు పొద్దున్న చూస్తే సరిపడా ఆయిల్ తేరుకొని ఉంటుంది. మీకు మళ్ళీ కలిపిన రోజు చూపిస్తాను. మళ్ళీ కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని నేను కొంచెం పెద్ద డబ్బాలోనే స్టోర్ చేసుకున్నానండి. ఇది 3 డేస్ అయిన తర్వాత కలిపేసుకొని అప్పుడు జాడీలోకి కానీ గాజు సీసాల్లో కానీ పెట్టేసుకుందాం. 3rd డేకి ఇలా చక్కగా ఆయిల్ తేరుకొని చక్కగా ఇలా ఊరి ఉంటుందండి పచ్చడి. ఇందులో మనం తిరుగుమాత వేసేసుకుంటే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. ఇందులో ఇప్పుడు తిరుగుమాత పెట్టేసుకుందాం. కోసం తిరుగుమాత పెట్టేసుకుందామండి. మండీలో ఆయిల్ వేసుకొని తిరుగుమాత దింపులన్నీ వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకున్నానండి పచ్చడిలో కదా బాగుంటుందని. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి అప్పుడు పచ్చడిలో కలుపుకోవాలండి. కరివేపాకు కూడా వేసేసుకుందాం. తిరుగుమాత వేగిపోయిందండి. ఆరిన తర్వాత పచ్చడిలో కలిపేసుకోవాలి. ఇందులో ఈ తిరుగుమాత వేసేసుకున్నామండి. ఈ డబ్బా అయితే మీకు చూపించడానికి కూడా నాకు కష్టమైపోతుందండి, అందుకని ఇందులో మార్చేసుకున్నాను. ఇదిగోండి తిరుగుమాత కూడా వేసేసుకున్నాం. మన ఉసిరికాయ పచ్చడి ఎమ్మీగా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.